మా చెట్టుకు ఎన్ని పూలు చెట్టు మా అమ్మ వేసిన చెట్టు ఇది. మా అమ్మ వేసారు. కానీ చెట్టుకు ఎన్ని పూలు వస్తాయంటే అన్ని పూలు వస్తాయి. మస్తు పూలు వస్తాయండి. రోజుకు 1 కేజీ పైన వస్తాయి పూలు. ఇక్కడ మా అమ్మ వేసిపోయిన చెట్టు అని ఇది మెమోరీస్ మాకు గుర్తు. చూడండి పూలు మస్తు చెట్టు దగ్గర పెట్టి అంటే ఇప్పుడు ఒక ఎండ ఇది మస్తు పూలు కాస్తుందండి. చెట్టంతా పూలేనండి. చెట్టంతా పూలు. చెట్టు మొత్తం పూలే. 1 కిలో పూలు వస్తాయండి. కిలో పైన వస్తాయి రోజుకు. మా అమ్మ వేసిన గుర్తండి మాకు. మా అమ్మ నాటింది చెట్టు. మా అమ్మ ఇప్పుడు లేదు. మా అమ్మ చనిపోయింది కరోనా అప్పుడు. కానీ మా అమ్మ గుర్తు ఈ చెట్టు అనమాట. మల్లె చెట్టు. పూలు ఎన్ని ఉన్నాయో మస్తు పూలు వస్తున్నాయండి. చూడండి చూడండి పూలు ఉన్నాయి. ఈ సాయంత్రం అయితే మస్తుగా కొయ్యొచ్చు. ఇప్పుడు నేనేంటంటే వీడియో కావాలని చెప్పి మా అమ్మ గుర్తు కోసము ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నా. చెట్టు ఇరగబడుతుందండి. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. నన్ను దిగొద్దులే ఇక్కడది. అదే సాయంకాలం అయితే అండి పూలన్నీ ఎరపోస్తాయి. చాలా బాగుంటాయి మొగ్గలన్నీ. ఇప్పుడు ఏంటంటే నేను వీడియో తీస్తున్నా. చెట్టు అంతా ఎరగబోస్తుందండి పువ్వులు. చూడండి ఐ సో హ్యాపీ అండి. ఎందుకంటే మా మమ్మీ వేసింది కనుక చాలా మాకు హ్యాపీగా ఉంది. ఈ పిల్లలందరూ కోసుకుంటా ఉంటారు. పిల్లలంతా పెట్టుకుంటా ఉంటారు. మల్లెపూలన్నీ మీరే కదా పెట్టుకుంటుంది. గుడ్ మార్నింగ్. ఈ చెట్టు కూడా మాదండి. పెద్ద చెట్టు. మా అమ్మ మా నాన్న నాటిన చెట్టు. ఎంత పెద్ద చెట్టు అయిందో అసలు. ఎన్నిసార్లు చెట్టు కొమ్మలు కొట్టేసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. సలవ పందిరి ఉన్నట్టుంటుందండి చెట్టు. ఎంత పెద్దదైందో చూడండి. ఈ చెట్టు మా మమ్మీ వేసింది, నాటిందండి మా మమ్మీ. ఇది నాటి ఒక 15 సంవత్సరాల పైన అయి ఉంటుందండి. కానీ ఎన్ని పూలు పోస్తుందండి. రోజుకు వచ్చేసి ఒక 2 కిలోల పూలు పోస్తుందండి. సూపర్గా ఉంటుంది చెట్టు అయితే. మళ్ళీ పూలు కాస్తుంది. పెద్ద పెద్ద మొగ్గలండి. అసలు మా మమ్మీ ఎంతో కష్టపడి పెంచిందండి చెట్టు. కానీ మా అమ్మ లేదు. చెట్టు నాటింది కానీ మా అమ్మ కరోనా అప్పుడు చనిపోయింది. కానీ చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు. అసలు బాబా చెప్పలేనండి మొగ్గలండి. పువ్వులు మస్తు పువ్వులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పూలన్నీ కోసారు పిల్లలు. అన్ని పూలు తెంపారు. 1 కిలో పూలు వచ్చినాయి ఇప్పుడు. నిన్న ఒక 2 కిలోల పూలు తగ్గోసారు. చూడండి ఎంత పెద్ద చెట్టు. చూడండి మా అమ్మ గుర్తండి ఈ చెట్టు మాకు. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది నాకు, అమ్మ ఒక అంటు తీసుకెళ్ళి నాటుకోమ్మ అని చెప్పేది. ఇదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఈరోజు. అందుకు మా అమ్మ గుర్తు కోసం నేను వీడియో తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఉన్నాయి. మొగ్గలు మస్తు మొగ్గలు ఉన్నాయండి. చెట్టు అంతా మొగ్గలేనండి. చెట్టుకు మస్తు పూలు.
మా అమ్మని గుర్తు చేసుకోవటం అన్నమాట. చెట్టు పూలు చూసుకుంటూ అమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నామండి. చూడండి ఎట్లా ఉన్నాయో. మా పుట్టినింటికి వచ్చామండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. అందరము ఒక ఫంక్షన్ ఉంటే వచ్చాము. కానీ మా చెట్టు పూలు చూసి నేను అక్కడి నుంచి వచ్చే లోపల పిల్లలందరూ పూలు అన్ని తెంపికి పెట్టారు. చూడండి, నేను ఆ ఫంక్షన్ కాడికి వెళ్ళి వచ్చే లోపల పిల్లలన్నీ పూలు కోసారండి. ఇంకా ఇవి ఉన్నాయన్నీ మొగ్గలు అనమాట. మళ్ళీ అంటే ఇంకా రేపటికి మంచి మొగ్గలు వస్తాయన్నమాట బాగా. చూడండి, ఇప్పుడు పిల్లలు మల్లెపూలు అంటే ఎవరు ఊరుకోరు కదండి, అన్నీ కోసారు పిల్లలంతా. మన ఇసుకలేనండి ఎక్కువ. నానమ్మ వేసింది బాగుంది, అమ్మమ్మ వేసింది బాగుంది, చెట్టు పెంచింది బాగా పెంచింది అని చెప్పి పూలన్నీ కోసారు. నేను తీస్తున్నానండి వీడియో, లేకుంటే నేను కనిపించేది.